RGR9 న్యూస్ కి స్వాగతం. ఏమయ్యా మా భూముల మీద పడ్డావేమయ్యా నువ్వు కదా, ప్రభుత్వ భూమి ఉంటది, ఇంకేదైనా భూమి ఉంటది, మా భూములు ఎందుకు లాక్కుంటున్నావు అని అడిగారు. అనుకుంటే అడగంగానే చులకనగా మాట్లాడినాడు, హేళనగా మాట్లాడినాడు, అవమానం చేసినాడు అని చెప్తా ఉన్నాడు తమ్ముడు. అంటే ఎందుకు అవమానం చేయాలి? లాక్కుంటున్నది మా భూమే, మళ్ళీ పోతే న్యాయం చేయాల్సిన వాడు అవమానం చేస్తే ఎలా? అవమానంగా మాట్లాడితే ఎలా? మనకు పౌరుషం లేదా? మనకు ఆత్మాభిమానం లేదా? మనం కూడా బాగా బతుకుతున్నాం కదా, ఇప్పుడు మనం కూడా చదువుకుంటున్నాం, మన బిడ్డలు కూడా చదువుకుంటా ఉన్నారు, మనం కూడా మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం, గౌరవంగా బతకాలనుకుంటున్నాం. నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రాన అవమానం చేస్తే ఎలాగా? ఇది అస్సలు ఒప్పుకోవడానికి లేదు. ఇది సమస్య ఏదైతే ఉందో వాటిని వెంటనే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా ఒక 15 రోజులు నన్ను ఆశీర్వదిస్తున్నారు కదా, మీరందరూ ఆశీర్వదిస్తారా లేదా? అందరూ నాకు అక్క అమ్మ ఓటేస్తున్నారా లేదా? నా గుర్తేందన్నా, పువ్వు గుర్తు మీద అందరూ ఇంట్లో మాట్లాడుకొని కాళ్ళని ఎంత మాడుకొని ఓటేయండి. 15 రోజుల తర్వాత వచ్చి ఈ తమ్ముడిని పెట్టుకొని ఏ సమస్య ఉందో ఓటు తర్వాత అన్ని తీరుస్తా.